ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానము అనే ఈ అంశము టోటల్గా మన క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు అంతటికి కూడా చాలా ఆయువు పట్టు లాంటి అంశము, చాలా ముఖ్యమైన అంశము పునరుద్ధానం. యేసు ప్రభుని దగ్గరికి వచ్చేవాళ్ళు తెలియక ప్రారంభంలో కొన్ని అవసరాల కోసం, కొన్ని శరీర సంబంధమైన కార్యాల కోసం, అక్కరలు తీర్చుకోవడం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రభు దగ్గరికి రావటం నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో అలాంటి కార్యాల కొరకే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రారంభంలో నేను దైవాన్వేషణ చేసినప్పుడు, యేసు ప్రభు నిజదేవుడిగా నేను గుర్తించినప్పుడు, ఆ నిజమైన దేవుడు నాకు దొరికాడు, ఇప్పుడు నాకు కావలసిన ప్రతి అవసరత లేకపోతే ప్రతి సమస్యకు పరిష్కారం ఈయన చూపిస్తాడు అని నిరీక్షణతో నేను ఆయన దగ్గరికి రావటం జరిగింది. ఏది వచ్చినప్పుడు నేను మొదట అనుకున్నది అది. అలాగే చాలామంది అలానే అనుకుంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనుషులంగా మనం పడుతున్న సమస్యలు అసలు సమస్యలుగా పరిగణించాల్సిన సమస్యలే కాదు. మరణానంతరం మనం ఎదుర్కోబోతున్న పెద్ద సమస్యను గురించి తెలుసుకున్నాను. అదేమిటంటే నరకాగ్ని. మానవ జాతి మొత్తం కూడా దేవుని తీర్పును ఎదుర్కోబోతుంది. అందులో మరి దేవుని శిక్షను కూడా మరి పొందుకునే అవకాశం ఉంది అన్న విషయం నా గ్రహింపు కలిగింది. ముందే ఒక డౌటు, గరుడ పురాణం మొదలైన వాటిల్లో చచ్చిన వాళ్ళని దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది కొన్ని రాశారు. అయితే ఖురాన్ గ్రంథంలోను బైబిల్ గ్రంథంలో కూడా దేవుని జడ్జిమెంట్ గూర్చినటువంటి సత్యం తెలియజేశారు. దేవుని యొక్క తీర్పు ఉంది, శిక్షలు ఉన్నాయి, మోక్షం ఉంది అనే సంగతులు తెలియజేశారు. దేవుని మార్గంలోకి వచ్చి ఆయనను వెంబడించడం మొదలుపెట్టినాక ఇంకా స్పష్టంగా ఈ విషయాలు అర్థమైనాయి. అయితే రెండు సంగతులు మేజర్గా నేను గుర్తించాను. మొదటిది దేవుని తీర్పు, రెండవది దేవుని తీర్పులో ఒకవేళ దోషులుగా తేలితే నరకాగ్ని. ఒకవేళ దేవుని ఎదుట మనం నిర్దోషులంగా నిలవగలిగితే నిత్య జీవం లేక మోక్షం. ఈ సంగతులు అర్థమైనాయి. దీనికంటే ముందు ఇంకొక సంగతి అర్థమైంది. ఏంటంటే చనిపోయిన మానవుడు చనిపోయినట్టే ఉండడు, మళ్ళా పునరుద్ధానంతో తిరిగి లెగుస్తాడు. చనిపోయిన వాడు మళ్ళా తిరిగి లెగుస్తాడు అనేటువంటి పునరుత్థానాన్ని గూర్చిన సత్యము నాకెంతో ఆనందాన్ని, ఆదరణను కలిగించింది. ఎంతమంది అయితే చనిపోయారో, పాపులు కానీ పరిశుద్ధులు కానీ, నీతిమంతులు కానీ అనీతిమంతులు కానీ, ఎంతమంది చనిపోయారో వారందరూ కూడా దేవుడు నిర్ణయించిన కాలంలో తిరిగి పునరుద్ధానంతో లెగుస్తారు అనే విషయం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. దీంతో కలిపి మూడు సంగతులు: చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు, దేవుని తీర్పును ఎదుర్కొంటాడు, శిక్షలోకో రక్షణలోకో వెళతాడు. కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకొనక మునుపు లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు చనిపోయిన మానవులు మళ్ళా పునరుద్ధాన మహిమతో తిరిగి లెగుస్తారు అనే సంగతి నాకు తెలియదు. నేను నమ్మిన విశ్వాసంలో పునరపి జననం పునరపి మరణం, పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా మరో తల్లి కడుపున పుడతాడు అనే విశ్వాసంలో పెరిగిన వాడిని నేను. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక హెబ్రీ పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారే 14 సార్లు పుట్టి 14 సార్లు చచ్చేది కాదు.
మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును అంటాడు. కాబట్టి తీర్పు ఉంది. ఒక్కసారే పుట్టడం, ఒక్కసారే చావటం శరీర సంబంధంగా, మళ్ళా పుట్టడం, చావటం, మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పడటం, పాపం చేస్తే పంది కడుపులో పుట్టడం, పుణ్యం చేస్తేనే బాగా ధనవంతులు ఎంట పుట్టడం, ఇవన్నీ వాస్తవాలు కావు. కానీ నాకు తెలియదు, నేను గతంలో అదే నమ్మాను. కానీ బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినాక ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పుట్టేదానికి అవకాశం లేదు. మరి ఏం జరిగిద్ది అంటే, 2 స్థలాలు ఉన్నాయి. పరదైసు, ఇది పరిశుద్ధుల విశ్రమ స్థానం. పాతాళము, పాతాళములో అగ్ని, ఇది నరకాగ్నిలోకి వేయబడబోయేటువంటి బ్యాచ్, ఉంచబడేటువంటి స్థలం. ఒక మనిషి దేవుని గుర్తించినవాడు కానీ గుర్తించినవాడు కానీ, పాపాత్ముడు కానీ పరిశుద్ధుడు కానీ చనిపోయినప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్ళాలో, ఏ స్థానానికి వెళ్ళాలో ముందే నిర్ణయం అయిపోతుంది. చనిపోయినప్పుడే ఆ ప్రాణం తీసుకుని ఆ ఆత్మను వేరు చేసేటప్పుడే స్థల నిర్దేశం అనేది దేవుడు చేస్తాడు. వీడు పరదైసులో చేరేదానికి అర్హుడా, పాతాళ అగ్నికి వెళ్ళేదానికి అర్హుడా అనేది స్థల నిర్ధారణ అనేది దేవుడు ముందే చేసేస్తాడు. మీరు గమనిస్తే లూకాసు వార్త 16:19 లాజరు చనిపోయెను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ ధనవంతుడు చనిపోయెను, అతడు పాతాళములో అగ్నిలో యాతన పడుచు అబ్రహామును చూసి తండ్రివైన అబ్రహామా అని మొదలుపెట్టాడు. అంటే ఇద్దరు చనిపోయిన తరువాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ స్థలాన్ని ముందే యేసుప్రభువే సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. రిఫరెన్స్ లూకాసు వార్త 16:19. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది దాన్ని ఉపమానం అన్నారు. ధనవంతుడు లాజరు కథ ఒట్టి కథ, ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ అన్నారు. కాదండి, యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు పేర్లు వాడలా. కానీ ధనవంతుడు లాజరు స్టోరీలో ఆయన పేర్లు మెన్షన్ చేశాడు. ధనవంతుడు ఇంటి వాకిట దగ్గర ఉన్నవాని పేరు లాజరు అని చెప్పాడు. అంతేకాదు, ఆ కాలం ఎప్పుడో కూడా చెప్పాడు. ఏం కాలం, ఎవరి కాలం అదంటే, మోషే భూమి మీద ఉండి ప్రవక్తగా పరిచర్య చేస్తున్న కాలం. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను బ్రతికిన బ్రతికే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. తండ్రివైన అబ్రహామా, దయచేసి లాజరుని వారి యొద్దకు పంపు, వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా అన్నాడు. ఈ అగ్నిలో యాతన పడేవాడు. చచ్చిపోయినోడికి ఇంకా ఏ జ్ఞాపకాలు ఉండవని మనం అనుకుంటాం. లేదండి, మృతులైన మన వారందరికీ కూడా మనల్ని గూర్చిన జ్ఞాపకాలు, తాను భూమి మీద జీవించిన జీవితపు జ్ఞాపకాలు స్పష్టంగానే గుర్తుంటాయి. తనకు ఎంతమంది సహోదరులు ఉన్నారో ధనవంతుడికి తెలుసు. వాళ్ళు ఏ బతుకు బతుకుతున్నారో, ఏ బతుకు బతికున్నారో అది కూడా ధనవంతుడికి తెలుసు. వాళ్ళ విషయమై అతను వేదన పడుతున్నాడు. అగ్నిలో బాధపడుతూ తన గురించిన బాధ మాత్రమే కాకుండా, అయ్యో ఈ బాధాకరమైన స్థలంలోకి వాళ్ళు రావద్దు అని అబ్రహామును బ్రతిమాలుతున్నాడు. ఆ లాజరును పంపు, వాళ్ళకు చెప్పించు అంటే అబ్రహాం గారు అన్నాడు, భూమి మీద వారికి ప్రకటించుటకు మోషేయు ప్రవక్తలును ఉన్నారు. మోషేయు ప్రవక్తలును ఉన్నారు, వారి మాట వినాలి, విననోడికి నీగతే పట్టిద్దన్నాడు. అయ్యా, మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వాళ్ళకి చెబితే అప్పుడు వాళ్ళు నమ్ముతారు అంటే, లేదు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట నమ్మనివాడు, వాళ్ళ మాట విననివాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా వినడు. కాబట్టి అలాంటిదేం చేయరు, అక్కడ ఉన్నోళ్ళ మాట నమ్మాలి అని
ఖండితంగా చెప్పేసి ముగించేశాడు అబ్రహాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, ధనవంతుడు లాజరు స్టోరీలో వాళ్ళ ప్రాణాలు తీయబడేటప్పుడే, వాళ్ళ ఆత్మలు వేరు చేయబడేటప్పుడే వాళ్ళు ఏ స్థలాలకు వెళ్ళాలో నిర్ధారణ అయిపోయింది. ధనవంతుడేమో పాతాళ అగ్నికి నిర్ణయించబడ్డాడు, లాజరేమో పరిశుద్ధుల విశ్రమ స్థానం, అది అప్పుడు భూమి కింది భాగంలోనే ఉంది. పాతాళము అనే దానిలో అనేక విభాగాలు ఉన్నాయి. అందులో 2 స్థలాలు అక్కడ కనపడుతున్నాయి. ఒకటి అగ్నితో ఉన్న స్థలం, 2 పరిశుద్ధులు విశ్రమించిన స్థలం. ఈ రెండిటి మధ్యలో ఒక అగాధం ఉంచబడి ఉంది. ఏది? అగ్నికి, పరిశుద్ధుల విశ్రమ స్థానానికి రెండిటికి మధ్య అగాధం ఉంచబడి ఉంది. అగాధం అవతల పరదైసు, పరిశుద్ధుల విశ్రమ స్థానం. అగ్నికి యువతల, అగాధానికి యువతల అగ్ని. అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది భూమి కింది భాగములోనే ఉన్నది. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించి చెరను చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పెట్టాడు. ప్రజెంటు పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ప్రస్తుతం పరదైసు ఎక్కడుందో అక్కడ చెప్తున్నాడు పౌలు మహనీయుడు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు యేసునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ ఆకాశం అన్నాడు చూడండి. తర్వాత అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని, తర్వాత పరదైసులోకి కొనిపోబడెను అన్నాడు. కాబట్టి ప్రజెంటు పరదైసు ఉన్న స్థలము ఎక్కడ అంటే 3వ ఆకాశంలో. ఎప్పుడు తీసుకెళ్ళి పెట్టాడు అంటే ఎఫెస్సి పత్రికలో చెప్తాడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా. ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని అది చెరను చెరగా పట్టుకొని పోయాడండి. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు, 3వ ఆకాశంలో పెట్టాడు. ఆయన రక్తము మానవాళి పాప విమోచన క్రయధనము చెల్లింపబడక మునుపు వాళ్ళ విశ్రమస్థానం, మృతుల విశ్రమస్థానం, పరిశుద్ధుల విశ్రమస్థానం భూమి గర్భములో, భూగర్భములో ఉంది, భూమి కింది భాగములో. యేసు సిలువలో రక్త ప్రోక్షణ జరిగించి అందరి పాపములకు విమోచన క్రయధనం చెల్లించిన తర్వాత అధికారికంగా వాళ్ళని తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టేశాడు. ఇంతవరకు మీకు క్లారిటీ ఉందని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఈ చనిపోయేటప్పుడే వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలో నిర్ధారణ అయింది అని చెప్పాను కదా. కొంతమంది ఏమో అగ్నికి, కొంతమంది ఏమో పరదైసుకి. పరదైసు పరలోకం 2 ఒక్కటి కాదండి. పాతాళంలో ఉన్న అగ్ని, నరకాగ్ని 2 ఒక్కటి కాదు, 2 ఒక్కటి కాదు. పరదైసు అంటే పరలోకము ఎలా ఉంటుందో, ఆ మహిమ ఎలా ఉంటుందో అందులో కొంత భాగము ఇందులో మనకు అర్థమవుతుంది. పరదైసు పాతాళములో ఉన్న అగ్ని, నరకాగ్నిలో కొంత భాగమే. అర్థమైందా? మరి ఎందుకు డైరెక్ట్గా పరలోకం తీసేసుకోవచ్చు, పరిశుద్ధుల్ని పాపాత్ముల్ని నరకంలో వేయొచ్చు కదా. మళ్ళీ కొంచెం బ్రేకింగ్ సెక్షన్ ఎందుకు పెట్టాడు అంటే, ఒక వ్యక్తిని పరలోకానికి ఎందుకు తీసుకుంటున్నాడో లాజిక్ చెప్పి
తీర్పు తీర్చి చూపించి ఏ కారణాన్ని బట్టి తీసుకుంటున్నాడో చూపించి అప్పుడు పరలోకానికి తీసుకుంటాడు. 2, పాతాళ అగ్నిలో ఎందుకు ఉంచాడు? డైరెక్ట్గా నరకానికే వేయొచ్చు కదా అంటే, పాతాళంలో దుర్మార్గుల ఆత్మలన్నీ స్టాక్ చేసి వాళ్ళందరికీ ధవళ సింహాసన తీర్పు విధించి ఆ తీర్పులో చెప్తాడన్నమాట ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎంత వీడు దుర్వినియోగం చేశాడో, వీడికి ఎంత తెలుసో తెలిసి కూడా ఎందుకు మూర్ఖించాడో, కాబట్టి వాడు నరకాగ్నికి వెళ్ళడానికి పూర్తిగా వాడే బాధ్యుడు అనేది రుజువు చూపించి అప్పుడు వేస్తాడనమాట. ఈ తీర్పు జరగకుండా, ఇందులో స్పష్టత లేకుండా వాళ్ళని పంపించేస్తే మిగిలిన వాళ్ళు దేవుణ్ణి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన తీర్పులు ఎంత సత్యములో, ఆయన చర్యలు ఎంత న్యాయములో విశ్వ మానవాళికి, ఇతర దూతలకు అందరికీ కూడా అర్థం అయ్యేటట్టు తీర్పు తీర్చి చూపించి అప్పుడు అగ్నికి పంపిస్తాడు, నరకాగ్నికి. అర్థమైందా? రిమాండ్ ఖైదీని ఉంచుతారే అట్లాగన్నట్టు. కాబట్టి పరిశుద్ధుల విశ్రమ స్థానం కూడా అందుకే చెర అని చెప్పబడింది. అందులో యాతన పెట్టబడటం ఏముండదు, కానీ పరదైసులోకి ఒక ఆత్మ చేరితే ఆ పరదైసు మహిమలో ఎంతైనా సంచరించవచ్చు, కానీ అది దాటి మరో ప్రదేశానికి వెళ్ళడానికి దేవుడు ఒప్పుకోడు. నిర్దిష్ట స్థానములో, నిర్దిష్ట పరిధిలో ఉండాలి, నిర్ణీతమైన పరిధిలో ఉండాలి. ఇక దాటి ఇష్టం వచ్చినట్టు రావడానికి లేదు. కాబట్టి అందులోనే వాళ్ళు ఉండాలి గనుక, కొన్ని హద్దుల్లో వాళ్ళు ఉంచబడ్డారు గనుక ఒక విధంగా అది చెర. అంతే తప్ప అందులో యాతన పెట్టబడటం ఏమి ఉండదు. అది పరిశుద్ధుల విశ్రమ స్థానం, దేవుని మహిమ కొంత ఉన్నటువంటి స్థలం అది. మృతుల ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ స్టాక్ అవుతాయి. పాపాత్ముల ఆత్మలన్నీ కూడా పాతాళ అగ్నిలో స్టాక్ అవుతాయి. రెండిటిని ఒక ఘట్టంలో బయటికి తీసి తీర్పు విధిస్తాడు. ఈ ఆత్మల్ని బయటికి తీసే ఘట్టం జరిగే ప్రక్రియ పేరు పునరుద్ధానం. ప్రజెంటు పరదైసులోనేమో పరిశుద్ధుల దేహాలు కాదు ఆత్మలు ఉన్నాయి. పాతాళంలో పాపాత్ముల దేహాలు కాదు ఆత్మలు ఉన్నాయి. మరి దేహాలు ఏమైనాయి అంటే మంటిలో భద్రపరచబడ్డాయి లేదా సమాధి చేయబడ్డాయి. అర్థమైందా? వాళ్ళు లైన్లో ఉన్నారా? జాగ్రత్తగా వినాలి. వాళ్ళ శరీరాలు కాదు ఆత్మలు అక్కడ భద్రపరచబడ్డాయి. మరి పునరుద్ధానం అంటే ఏమిటంటే, మట్టి దేహముగా పాతి పెట్టబడిన ఈ దేహము దేవుడు పిలిచినప్పుడు మళ్ళా మహిమ దేహముగా తిరిగి లెగుస్తుంది, పునరుద్ధానము చెందుతుంది. ఎట్లా లెగుస్తుంది అంటే, ఏమీ లేని శూన్యంలో నుండి దేవుడు ఈ సృష్టిని చేసినట్టు మంటిలో మంటిగా శూన్యంగా కలిసిపోయినటువంటి దేహము తిరిగి దేవుని పిలుపుతో పునరుద్ధానాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దీనికి బోల్డంత లాజిక్ పౌలు భక్తుడు చెప్పాడు. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారానే చెప్పించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొత్తం 15వ అధ్యాయం మొత్తం చదువుకోవచ్చు. అందులో ఈ మ్యాటర్ మొత్తం మాట్లాడతాడు. కాబట్టి అందులో చెప్తాడన్నమాట, గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడు అది చనిపోయి మళ్ళా తిరిగి బ్రతుకుతుంది. ఇది ఎలాగో పునరుద్ధానం అలాగే అని అందరికీ సుపరిచితమైన ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. 15:37 వచనం చూడండి ఒకసారి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. చచ్చిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారయా, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అబ్బా, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అద్దుగో
ఆయన తన చిత్త ప్రకారము శరీరం ఇస్తాడట. ఇక ఎప్పుడు ఈ శరీరం వస్తుంది లైన్లోకి అంటే ఆ వచ్చే శరీరము, ఆ మహిమ శరీరం ధరించుకొని తిరిగి లేచుటని పునరుద్ధానము అన్నారు. ఈ పునరుద్ధానాల విషయంలోకి వచ్చేటప్పటికి ఒక్క రకమే కాదండి, పునరుద్ధానాలు 3 రకములు ఉన్నవి. జాగ్రత్తగా వినాలి, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. 3 రకాలు ఉన్నాయి. ఒకటి, లాజరు నాయును విధవరాలి కుమారుడు, యాయిరు కుమార్తె, ఐతుకు, ఏలియా బ్రతికించిన బాలుడు, ఎలీషా బ్రతికించిన బాలుడు, వీళ్ళ స్టోరీ మీ అందరికీ తెలుసు. అర్థమైందా? కొన్ని పేర్లు చెప్పాను నేను. ఏలియా బ్రతికించిన బాలుడు, ఎలీషా బ్రతికించిన బాలుడు చచ్చిపోయారు. వాస్తవంగా వీళ్ళు తిరిగి బ్రతికింపబడ్డారు భక్తుల ప్రార్థనతో. అలాగే లాజర్ని, చనిపోయిన లాజర్ని కొన్ని దినములైన తర్వాత ప్రభువు లేపాడు. అలాగే యాయిరు కూతుర్ని, ఇంచుమించు 12 సంవత్సరాల వయసున్న అమ్మాయి. అలాగే ఐతుకు అనే మనుషుని పౌలు లేపాడు. దోర్కా అనే ఆమెని పేతురు లేపాడు. ఈ విధంగా భక్తులు చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించారు. కానీ వీళ్ళ శరీరాలు లైన్లోనే ఉన్నాయి. ఆ శరీరాలు చనిపోయిన వాస్తవంగా తిరిగి వాళ్ళు బ్రతికించారు. కాబట్టి చనిపోయి తిరిగి బ్రతుకుట ఇది మామూలు సంగతి. పునరుత్థానము అంటే అసలు దేహము కూడా మార్పు చెందుతుంది. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా తిరిగి లేపబడుతుంది అన్నాడు. ఏది? 1 కొరింథీ 15:42. క్షయమైనది అంటే నశించిపోయే శరీరంగా విత్తబడి భూమిలో తిరిగి పునరుద్ధానంతో లేచేటప్పటికి ఎప్పటికీ నశించని అక్షయ శరీరంగా తిరిగి లెగుస్తుంది. అందుకే ఆ మహిమ శరీరం ఆ అక్షయ శరీరంతో లేచినప్పుడు అగ్నిలో పడితే ఇక యుగయుగాలు యాతనే. సావలేడు, బతుకులేడు, యుగయుగాలు యాతన. అదే ఆ అక్షయ శరీరంతో మహిమలోకి చేరితే యుగయుగాలు ఆనందకరమైన జీవితం. అందుకే భక్తులు మొత్తుకొని చెప్పేది, నరకం ఉంది బాబు, మీ పని అయిపోయిద్ది, జాగ్రత్త జాగ్రత్త అని. గమనించారు కదా? రైట్. ఇప్పుడు పునరుద్ధానాలుగా చెప్పబడుతున్నటువంటివి 3 రకాలు అన్నాను కదా. ఇందులో ఒకటి మోషే శరీరమును గూర్చినటువంటి సంగతి. మోషే చనిపోయాడు, మృతి పొందాడు అని మనకి ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం ముగింపు మనం కానీ చూడగలిగితే మోషే మృతి పొందెను దేవుని మాట చొప్పున అనే మాట ఉంటుంది. మోషే చనిపోయాడు, కానీ ఆయన సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియలేదు అన్నాడు. ఎందుకు తెలియలేదు అంటే అసలు సమాధిలో మనిషి లేడు. ఎందుకు అంటే మోషే భవిష్యత్తులో చనిపోయిన మానవ దేహాలను దేవుడు తిరిగి లేపబోతున్నటువంటి పునరుద్ధానానికి సాదృశ్యంగా ముందే మోషే లేపబడ్డాడు. అందుకే మోషే శరీరాన్ని లేపడానికి వచ్చినప్పుడు ప్రధాన దూతయగు మిఖాయేలు మోషే శరీరమును పునరుద్ధానము చెందించడానికి వచ్చినప్పుడు అపవాదితో తర్కము జరిగింది అని యూదాపత్రికలో చెప్పాడు. యూదాపత్రికలో అపవాది మోషే శరీరమును గూర్చి తర్కించినప్పుడు మిఖాయేలు అతనిని దూషింపక, సాతాను, యెహోవా నిన్ను, ప్రభువు నిన్ను గద్దించుగాక, ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు తప్ప ఆయన దూషించలేదు అని ప్రస్తావించాడు.
అంటే అంత్య దినముల్లో కొంతమంది దౌర్భాగ్యులు తయారై మహాత్ముల్ని దూషిస్తారు అనే మాటను గురించి మాట్లాడుతూ ఈ ఉదంతాన్ని ఎత్తాడు. మోషే శరీరము మహిమను సంతరించుకున్నది, తిరిగి లేచాడు మోషే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఏలియా కూడా మహిమ దేహమునే ధరించుకున్నాడు. ఏలియా ఆరోహణం కాక మునుపు మానవ మట్టి దేహమే కలిగి ఉన్నాడు. కానీ అగ్ని రథములను గుర్రములను కనబడి ఏలియాను ఎలీషాను వేరు చేసి యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆరోహణము చేయించినప్పుడు ఏలియా దేహము మార్పు నొందింది. అర్థమైందా? ఏలియా మహిమ దేహమును స్వతంత్రించుకున్నాడు. మీరు గమనిస్తే కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు సీమోను, పేతురు, యాకోబు, యోహాను చూస్తున్నారు. యేసు ప్రభుతో పాటు వారికి ఎవరు కనపడ్డారు? మోషే, ఏలియాలు కనబడ్డారు. ఇప్పుడు ఏలియా అంటే ఆరోహణం అయ్యాడు, దేహం మార్పు చెందింది, ఆయన మహిమ శరీరం ధరించుకున్నాడు అంటానికి కొంచెం మనకి అర్థమవుతుంది. మరి ఏలియా మృతి పొందాడని ఉంది కదా, మోషే మృతి పొందాడని ఉంది కదా, సారీ, ఏలియా ఆరోహణం అయ్యాడు, మోషే మృతి పొందాడని ఉంది కదా. మోషే మృతి పొందితే మరి ఎప్పుడు లేచాడు, ఎప్పుడు మహిమ దేహాన్ని ధరించుకున్నాడు అంటే మిఖాయేలు వచ్చి మోషేని ఆరోహణం లేదా పునరుద్ధానం చెందించి ఆరోహణం చేయించాడు. కాబట్టే ఏలియా ఏ పొజిషన్లో కనపడ్డాడో మోషే కూడా అదే పొజిషన్లో కనపడ్డాడు. గమనించాలి. వాస్తవంగా ఈరోజు కొంచెం అసౌకర్యంగా ఉంది, అయినా చెప్తున్నా. చాలా ముఖ్యమైన విషయాలు ఇవి, దయచేసి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు చక్కగా వీటిని జ్ఞాపకం చేసుకోండి, చెప్పే రిఫరెన్సెస్ని మీరు రాసుకోండి, తర్వాత మీరు కూడా ధ్యానించుకోండి. మోషే శరీరమును పునరుద్ధానము చెందించాడు. ఎందుకు అంటే భవిష్యత్తులో మృతుల్ని దేవుడు తిరిగి లేపబోతున్న దానికి సాదృశ్యంగా మోషే లేచాడు. అలాగే యేసయ్య రాకడలో ఉండేటువంటి పరిశుద్ధులు డైరెక్ట్గా దేహాలు మార్పు చెంది ఎత్తబడే ఘట్టానికి గుర్తుగానేమో హనోకు, ఏలియాలు దేహముతోనే ఆరోహణం అయ్యారు, అంటే దేహము మార్పు నొంది. కాబట్టి ఈ రెండు ఉదంతాలు రెండు విధములైనటువంటి సంభవాలకు సాదృశ్యాలుగా జరిగినాయి. కాబట్టి మోషే పునరుద్ధానం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక దాన్ని ప్రక్కన పెడితే రెండవది మోషే పునరుద్ధానం అనేది మాత్రం దేవుడు పరిగణలో తీసుకోవాలా, పునరుద్ధానాల లెక్కలోకి తీసుకోవాలా. జరిగింది పునరుద్ధానమైనా దాన్ని మనకు సంఖ్యలోకి చేర్చలేదు, కానీ రెండు పునరుద్ధానాలు సంఖ్యలోకి చేర్చాడు. మోషేది ఒక్కటిదే పునరుద్ధానం, కానీ భవిష్యత్తులో సార్వత్రిక పునరుద్ధానాలు రెండు జరగబోతున్నాయి. సార్వత్రిక పునరుద్ధానాలు అంటే ప్రపంచం మొత్తం మీద చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు మళ్ళా మొత్తం తిరిగి లేచేటువంటి పునరుద్ధానాన్ని మొదటి పునరుద్ధానం అన్నాడు. ఇది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన వారు ధన్యులు. కొంచెం పైకి చదువు, 4, 5 కూడా చదువు. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. లేకపోతే ఇంకా కొంచెం పైకి 2వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి చదువు. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అపవాది బంధించబడ్డాడు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద చదవమంటున్నా. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు
క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. చూడండి, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇప్పటికే చనిపోయిన వాళ్ళు, ప్రభువునందుండి భక్తులుగా ఉండి చనిపోయిన వారు, భవిష్యత్తులో చనిపోబోతున్న వారు, క్రూర మృగము అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో కూడా సార్వత్రిక సంఘమంతటిలో కొంతమంది హతసాక్షులైన వాళ్ళు, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును క్రూర మృగము చేత శిరచ్ఛేదము గావించబడిన వారు, ఆ ముద్రను తిరస్కరించిన వారు, ఆ ప్రతిమకు నమస్కరించే విషయంలో తిరస్కరించిన వారు. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు సంఘము అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో ఉండబోతుంది అనడానికి ఒక గొప్ప రుజువు ఇది. లేదు అప్పటికే సంఘం వెళ్ళిపోతుంది, అప్పటికే సంఘం వెళ్ళిపోతుంది, ఆ ఉండేవాళ్ళంతా ఇశ్రాయేలు జనాంగం అని కొంతమంది తెలియజేశారు. అయితే దాని విషయంలో కూడా సమాధానం ఏంటంటే, వాడి పరిపాలన 3.5 ఏండ్లు ఇశ్రాయేలు కూడా ఆమోదిస్తుంది. అర్థమైందా? 3.5 ఏండ్లు. ఆ 3.5 ఏండ్లలో దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, ఈ రెండు కూడా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు చేసే కార్యాలు. వీటిని బట్టి శిరచ్ఛేదము గావించబడతారు, చంపబడతారని ఉంది. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం ఆమోదంతోనే వాడి పాలన ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళెవరు మరి? వాడి ముద్రను తిరస్కరించిన వారు, వాడి ప్రతిమకు నమస్కరించని వారు, దేవుని వాక్యమును ప్రకటించిన వారు, సాక్ష్యమును ప్రకటించిన వారు. ఎవరు వీళ్ళు? సంఘమే. సంఘములో కొంతమంది వ్యక్తులు, భక్తులు. వీళ్ళు అంతకు మునుపు ఆదాము మొదలుకొని అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో హతసాక్షులుగా మృతి పొందేటువంటి భక్తుల వరకు ఎంతమంది అయితే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో, రక్త ప్రోక్షణ ద్వారా రక్షణని నమ్మారో, గొర్రెపిల్ల రక్తము చేతనే మనకు విమోచన, యేసు రక్తము చేతనే మనకు రక్షణ అని విశ్వసించారో, వీళ్ళందరూ కూడా పునరుద్ధానము చెందుతారు. దాన్ని మొదటి పునరుద్ధానం అన్నాడు. ఆ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు అన్నాడు. అద్దిల ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్నారు. ఇప్పుడు మోషే పునరుద్ధానం ఒకటి ఉంది. తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మృతులు కొంతమంది లేచారు, సమాధులు తెరవబడి కొంతమంది లేచారని ఉంది. అదొక సస్పెన్స్. వాళ్ళెవరు? లేచి తమ వారికి అగుపించారని ఉంది. తర్వాత ఎటుపోయారు వాళ్ళు? అదొక మ్యాటర్. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒకసారి దాని గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాం. అయితే మోషే పునరుద్ధానము, అలాగే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మత్తయి సువార్తలో సమాధులు తెరవబడి లేచిన వాళ్ళది కూడా మరి పునరుద్ధానమే అవుతుంది. ఎందుకంటే దేహాలతో లేచారు వాళ్ళు, అనేకులకు అగుపించారు. ఇవి రెండు చిన్న సంగతులు పక్కన పెడితే సార్వత్రికంగా జరిగే పునరుద్ధానాలు 3 రకాల పునరుద్ధానాల్లో మొట్టమొదటిది చెప్పా, మోషేది. మత్తయి సువార్తలో యేసు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినటువంటిది ఒకటి, అదొక టైపు. రెండవది పరిశుద్ధులందరూ కలిసి ఒక్కసారే పునరుద్ధానము చెందేటువంటి ఘట్టము. అది ఎప్పుడు జరిగిద్ది అంటే యేసు 2వ రాకడలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తెసలోనికైలోకి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం సమాధి కార్యక్రమాల్లో బాగా విన్న వచనం. అది చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము. లైవ్ లో ఉన్నోళ్ళు వింటున్నారా? జాగ్రత్తగా.
నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. తర్వాత మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అది క్రీస్తునందు నుండి మృతులైన వారు ఫస్ట్ లెగుస్తారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, నూతన నిబంధన భక్తులు కావచ్చు, ప్రభువునందుండి మృతులైన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు లేవాలి. తర్వాత మనము మార్పు చెందుతాం. చదువు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. అది సజీవులమై ఒకవేళ మనం నిలిచుంటే మనకి హనోకు ఏలియాలకు వచ్చినట్టు మహిమ శరీరం వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇక మనం మృతులందరూ కూడా పునరుద్ధాన మహిమ శరీరాలతో పునరుద్ధాన మహిమ శరీరాలతో లేచారు కదా, ఆ వాళ్ళతో కలిసి మనం కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి మేఘముల మీద కొనిపోబడతాం. మధ్య ఆకాశానికి అంటారు కదా, అది ఆకాశ మండలమునకు కొనిపోబడదు అని ఉంది అక్కడ. అది సంగతి. ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. ఇప్పుడు ఈ లైవ్లో ఉన్న వాళ్ళల్లో మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభువుని ఎరిగిన వాళ్ళు నిద్రించి ఉంటే వాళ్ళని మీరు ఆ వేళ చూస్తారు. మొత్తాన్ని మనం చూస్తాం. ప్రభువునందుండి మృతులైన వారందరినీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే మొత్తం లేచి వచ్చేస్తారు. వాళ్ళతో మనతో వాళ్ళు కలుసుకుంటాం, మొత్తం కలిసి వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. ఇది మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో ఎవడు పాలు పంపులు పొందుతాడు అంటే, ఎవరు యేసు నిజరక్షకుడని విశ్వసించాడో, ఆయన చెప్పినటువంటి మాటలకు విధేయత చూపి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది క్రీస్తునందు విశ్వాసముతో తన బ్రతుకాలమంతా ప్రభువును వదలకుండా హత్తుకొని ఉండువాడు. ఇలా ఉండేవారు ఎంత మంది ఉన్నారో వారందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు సంపాదించుకుంటారు. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుడిచ్చిన అవకాశాలు తిరస్కరించి దేవునికి అవిధేయత చూపి రక్షణ పొందురా బాబు, ఉచిత రక్షణ అనే అవకాశం ఇచ్చిన పనికి మాలిన కుంటి సాకులు చెప్పి దేవునికి అవిధేయత చూపినటువంటి మూర్ఖులు, గర్వాంధులు, అవిధేయులు, పాపములు కడగబడటానికి ఇష్టపడని వారు, అసహ్యమైన దాన్ని ప్రేమించి జరిగించిన వారు మొత్తం రెండవ పునరుద్ధానంలో లెగుస్తారు. మొదటి పునరుద్ధానమేమో యేసు రెండవ రాకడలో జరిగిద్ది. ఆ మొదటి పునరుద్ధానంలో ఎంతమంది అయితే సమాధుల్లోంచి లేచారో, భూమి మీద నుండి మార్పు నుండి ఎత్తబడ్డారో వాళ్ళందరూ, వాళ్లతో పాటు ఇశ్రాయేలు జనాంగము మొత్తం కలిపిందే క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, వధువు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత, యేసయ్య రాకడ అయిపోయిన తర్వాత, ఇశ్రాయేలు జనాంగం కూడా సంఘములో చేర్చబడిన తరువాత, అంతా కలిసి వధువు అయిపోయిన తరువాత ఏం జరుగుతుంది అంటే, 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. బాగా వినాలి. 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. సంఘ వధువు కంప్లీట్ అయి ప్రభు చెంతకు చేరిన తరువాత సంఘ వధువుని పట్టమహిషిగా పెట్టుకొని ప్రభువు ఈ భూమి మీద, అక్షరాల ఈ భూమి మీదనే, ఈ మట్టి లోకంలోనే 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఆయన పరిపాలించవలసి ఉన్నది. ఇది యెషయా గ్రంథ ప్రవచనం. మస్తు సార్లు మీరు చదువుకొని ఉంటారు. తర్వాత ఇందాక చూపించిన ప్రకటన గ్రంథ 20లో
వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యము చేసిరి. వీరు బ్రతికిన వారై, ఎవరు? ప్రభువునందుండి మృతులైన మృతులు, ప్రభు రాకడలో సజీవులుగా ఉన్నవాళ్ళు అంతా కలిపి మహిమ దేహాలు ధరించుకొని వధువయ్యారు కదా. ఇక వాళ్ళు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఈ భూమి మీదనే. అప్పుడు మనం కూడా ఈ ప్రాంతాలన్నీ దర్శించవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ మేము కూటం పెట్టేవాళ్ళం, ఇక్కడ మేము కూర్చునేవాళ్ళం, ఇక్కడ మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. కొద్దిగా అప్పటికి ఏమైనా షేపులు మారిపోతాయేమో కానీ ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే భూమి ఎక్కడికి పోదుగా. చాలా వార్తలు, హడావుడి, భూ విలయం, భూనాశనం, భూమికి అట్లయింది, భూమికి ఎట్లయిందని. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, భూమి సమూలంగా నాశనం కావటానికి కనీసం ఇంకా 1000 సంవత్సరాలు కాలం ఉంది. ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా భూమండలం సంపూర్ణ వినాశనం పొందదు. ఎందుకంటే ఎక్కడన్నా ప్రకంపనలు వచ్చినా, ఎక్కడన్నా ఏదన్నా జరిగినా కొద్ది గొప్ప తప్ప అసలు టోటల్గా భూమి మొత్తం లయమైపోయే ఘట్టము ఇంకా 1000 ఏండ్ల తర్వాత కానీ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాకడ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ సమయము లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సంఘమంతా. 2100 దాకా కూడా రాకడ ఉంటుంది, ఆగుతుంది అనే దానికి మనం గ్యారంటీ చెప్పలేం. ఎందుకంటే సమయం ముంచుకొచ్చేస్తుంది. అందరూ చెవులు రిక్కించుకొని వినండి. కనీసం 2100 దాకా కూడా ఛాన్స్ లేదు, 80 దాకా కూడా ఛాన్స్ లేదు. యేసయ్య రాకడకు ఇంకా దగ్గరకు వచ్చేసింది. పర్టికులర్ డేట్ చెప్పలేం కానీ ఒక అంచనా అయితే చెప్పగలం. బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ నిడివిని ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూసుకుంటే ఇగో ఇంత కాలంలో ఇక జరగబోతుంది అనేదైతే ఒక అంచనా చెప్పొచ్చు. ఏమేం జరుగుతాయి అంటే, ప్రపంచములో కరెన్సీ అనేది రద్దయిపోయి అంతా మనీ మొత్తం కూడా ఫోన్పే, గూగుల్ పే, ఆ పే ఈ పే వచ్చినాయిగా ఇప్పటికే. ఇక భవిష్యత్తులో నగదు రహిత పరిపాలనలు వచ్చేస్తాయి. మనీ మొత్తం కూడా అకౌంట్లలో ఉంటుంది, అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇప్పటికే గవర్నమెంట్స్ ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, కరెన్సీ నోటుకు కూడా కరోనా అంటిద్ది అని గట్టిగా శాస్త్రవేత్తలు చెప్తే డబ్బులు ఇప్పుడే తీసేస్తారు, ఇప్పుడే రద్దు చేసేసిద్ది గవర్నమెంట్. మొత్తం అవసరమైతే మనీ నోట్లన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని లెక్క చూసుకొని ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి అవసరమైతే వాళ్ళ అకౌంటుల్లో గవర్నమెంటు వేసి ఆ నోట్లన్నీ కాల్చే అవకాశం ఉంటుంది. కానీ కరెన్సీకి కరోనా అంటదు అనే ఒక మాట చెప్పినందున ప్రజెంట్ నోట్ రన్నింగ్లో ఉంది. ఒకటి. రెండవది, ఈ కరెన్సీ లైన్లో ఉన్నంత వరకు బ్లాక్ మనీ సమస్య ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెన్సీ లేకుండా అందరి డబ్బు అకౌంట్లలోకి వెళ్ళిపోతుంది అనుకో, ఇక ఎవడు తోక జాడించడానికి లేదు, నాటకాలు ఆడటానికి లేదు. వాళ్ళ మనీ అంతా కూడా అకౌంట్లో గవర్నమెంట్కు విధితమే కాబట్టి చక్కగా పన్ను వసూలు చేసుకుంటుంది, ట్యాక్స్. నోట్ల రూపంలో ఉంది కనుకనే ఇప్పుడు మనీ కొంత దాచిపెట్టి ట్యాక్స్ తప్పించుకోవడానికి పన్నాగాలన్నీ బన్నుతూ ఉన్నారు. అందుకే మొన్న నోట్ల మార్పిడి, పాత నోట్ల రద్దు పెట్టింది. ఎందుకంటే డబ్బుని దాచిపెట్టుకున్న వాళ్ళంతా ఇక పనికిరాదు, ఇక తగలబెట్టుకుంటారని. లేదా సచ్చినట్టు బయటకు వచ్చి ఏదో రకంగా బయట పెడతారని. కాబట్టి ఈ సూచనలన్నీ ఏం అర్థమవుతుందంటే, మనీ మొత్తం కూడా
అకౌంట్లలోనే ఉంటుంది, కరెన్సీ రద్దయిపోతుంది తొందరలోనే. దీనికైతే ఎక్కువ టైం లేదు. అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో మన అకౌంట్లన్నీ కూడా వాడి చేతిలో ఉంటాయి. నువ్వు ఏదన్నా వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా, మనీ లేకపోతే డబ్బుని లావాదేవీలు జరపడానికి ఉపయోగించాలన్నా, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా, తర్వాత బ్యాంక్ కార్డు ఏదో ఉంటుంది, దాన్ని ఏమంటారు, పాన్ కార్డు, కిల్లీ కార్డు ఉంది కదా, అది. కాబట్టి ఇప్పుడు అవి రెండు తప్పనిసరి అవుతున్నాయి. పాన్ కార్డు, కిల్లీ కార్డు, కిల్లీ అన్న పాన్ అన్న అదే లేదు, తర్వాత ఆధార్ కార్డు. ఇవి రెండు లేకుండా నడవట్ల. ఈ మనీ మొత్తం కూడా కరెన్సీ రూపంలో రద్దయిపోయి అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం గ్రహించాలి, దగ్గరకు వచ్చేస్తుంది అని. రెండవది, ప్రజెంట్ యుద్ధాలు ఢీ అంటున్నాయి కానీ జరగట్లేదు కదా. ఇంకా కొద్ది కాలంలో ఊహించని యుద్ధములు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. అశాంతి ప్రారంభం. ఇప్పటికే అశాంతి స్టార్ట్ అయింది భయంకరంగా కరోనా దెబ్బకి. ఎవరికి మనశ్శాంతి లేదు. భక్తి చేసేవాడి భక్తి కూడా వేదనగానే అయిపోయింది. హోటల్ పోయి తినేవాడు కూడా మనశ్శాంతిగా తింటలేదు. వడ్డించేవాడి చేతులు చూడనే సరిపోయింది. వాస్తవం నేను చెప్పేది. చాలా అన్ని కూరగాయలు కొనుక్కునేడానికి పోయినోడికి కూడా మనశ్శాంతి లేదు. దానికి ఏమన్నా కరోనా ఉందేమో. ప్రార్థన చేయించుకున్నాను, అయ్యగారి దగ్గరికి పోవడానికి కూడా విశ్వాసికి భయమే, అయ్యగారికి ఏమన్నా కరోనా ఉందేమో. విశ్వాసి దగ్గరకు వస్తుంటే అయ్యగారికి కూడా భయమే, ఆ విశ్వాసికి ఏమన్నా కరోనా ఉందేమో. వైద్యం చేయడానికి డాక్టర్ వస్తే పేషెంట్కి భయమే, డాక్టర్ గారికి ఏమన్నా వచ్చిందేమో, అందరికి వైద్యం చేస్తుంటాడు. కానీ ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. అందరూ భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. నాకు వచ్చిద్దేమో. నేను చెప్పాను, నువ్వు వచ్చినా ఏం కాదు, దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నేను దీని గురించి బాగా వేదన పడి కొన్ని ప్రాణాలు పోవటం చూసా, భయపడి అదురుపోయి చచ్చిపోయారు నేను చూశాను. అందుకని చెప్తున్నా, అదురుపోయి భయపడి. అందుకే ప్రార్థనా విజయాల్లో ఈ మ్యాటర్ పెట్టాలి, చెప్పాలి ఇది అని చెప్పని నేను అందులో ఆ మ్యాటర్ మాట్లాడింది. లేకపోతే మంచి విషయాలు, వేరే సంగతులు ఉన్నాయి ప్రార్థనా విజయాలు, కానీ అవి పెట్టలా. ఇది ఎందుకు పెట్టానంటే, మనుషులు దీని విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమైనందున ఖచ్చితంగా ఇది నా ధర్మంగా నేను చెప్పాలి. ఇక వాళ్ళు వినకపోని నాకు అనవసరం. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు నా వంతు స్పందన నేను స్పందించానా లేదా, నా బాధ్యత అది. అందరిలాగా కాదు, వ్యతిరేకంగా. అందరేమో అది అంత భయంకరం, ఇంత భయంకరం అంటే, నేను నా ఆలోచనల్లో ఒక విషయం, ఒక లాజిక్ చెప్పాను నేను. మానవ శరీరం మొత్తం కూడా రకరకాల దశలు, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య, 4 దశలు. ఈ 4 దశల్లో బాల్య దశ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ శరీరం చాలా సెన్సిటివ్గా, సున్నితంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ. ఇంతమందిని బలి తీసుకుంటున్న కరోనా అని చెబుతున్నారు కదా. మరి ఒక్కసారి నేను అది కూడా అడిగాను, శిశు మరణాలను గురించినటువంటి లెక్కలు ఏవైనా తెలిసి ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని. ఆ రోజు నేను నిన్ననే నేను అది అప్లోడ్ చేసింది, మాట్లాడి. ఏమనుంటే తెలియజేయండి అని నేను అడిగాను. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని పరిగణలో తీసుకుంటే మొత్తం పెద్దోళ్ళే. కొంతమంది అన్నారు అది డేంజరు, మీరు ఇలాగా చెప్తే భయం లేకుండా బరి తెగిస్తారేమో, నెగ్లెక్ట్గా ఉంటారేమో అని ఒక బిడ్డ ఎవరో అన్నారు. నేను అట్లా నెగ్లెక్ట్గా ఉండమని కాదు, జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పాను. మాస్క్ పెట్టుకోండి. ఎందుకు ఇప్పుడు కడిగేసుకోవడానికి నీళ్లు ఉన్నాయని బురదలోకి పోవటం బుద్ధిహీనత అవుతుంది కదా.
కాబట్టి భయపడకండి అని చెప్పాను, అంతేగాని పూర్తిగా ఇక మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసేయండి అని చెప్పాలా నేను. ఒకవేళ నీ కరోనా పాజిటివ్ వచ్చిందా, భయపడొద్దు, ఏం కాదు. ముందు దాని గురించిన భయం తీసేసుకోమని ప్రజల్ని హెచ్చరించాను. 1, 2, 3, 4 సార్లు. అరే బంధు ప్రేమ దూరం అయిపోయింది, సమాజ ప్రేమ దూరం అయిపోయింది, సహోదర ప్రేమ దూరం అయిపోయింది దీని దెబ్బకి. కనీసం 2 బ్రదర్స్ ఎంతో ఆత్మీయులేదు, ఎదురుపడ్డా కూడా ఒకరినొకడు అనుమానించుకునే పరిస్థితి. నేను వీడితో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ కరోనా ఉందేమో, అదే విధంగా అవతలోడు కూడా ఆలోచించుకోవటం. నేను అంటున్నాను, మీరు అంతసేటు వికృతంగా దాని గురించి ఊహించుకొని అనవసరంగా గుండెలు ఆగిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇప్పుడు శరీరాలన్నిటిలోకి పసిపిల్లల శరీరం చాలా సున్నితం. అయితే ఒక కుటుంబంలో ఒక పెద్దకు వచ్చిందండి, ఒక ముసలాయనకు వచ్చింది కరోనా. ఆ ఇంట్లో మరి చిన్న చిన్న పసిబిడ్డలు ఉన్నారు కదా, పసికందులు ఉన్నారు కదా. మరి ముసలాయనకు వచ్చినప్పుడు అంతకంటే స్పీడ్గా ఆ పసిపిల్లలకి రావాలి. ముసలాయన కంటే ముందు ఆ పసిపిల్లల ఎఫెక్ట్ కావాలి, కానీ కావటలా. మరీ పొత్తిళ్లలో పసిపాపలు ఎంత చిన్న పాపలండి, ఆ పాపల శరీరం ఇంకా సున్నితంగా ఉంటుంది. అప్పుడు అలాంటి పాపల మరణాలు, అలాంటి పసికందుల మరణాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. మరేది అంత ముసలోళ్ళు, పసిపాపలు. ప్రచారం వచ్చింది, ఎలాగైతే వచ్చిందో పోయినోళ్ళు కూడా అలానే పోతున్నారు. ఇదంతా ప్రచారం ఎఫెక్ట్ అన్నమాట. నంబర్ 1 భయం. ఆ భయం కూడా ఎందుకు వచ్చిందంటే ప్రచారాన్ని బట్టి వచ్చింది. ప్రచారంలో ఏం చెప్పారు, పసిపిల్లలకి ముసలి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కనుక ఈ వ్యాధి వలన యవనస్తులు కోలుకుంటారు, కానీ పసిపిల్లలు ముసలి